ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడలేకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నా భక్తుల్ని వదిలేసి నీ కోసం పరుగు పరుగున వచ్చేశాను. ఎందుకో తెలుసా? మీ భార్యాభర్తలు ఇద్దరిని విడగొట్టాలని పెద్ద స్కెచ్ వేస్తున్నారు, పెద్ద ప్లాన్ వేస్తున్నారు. నీ వెనుక ఏవేవో జరుగుతున్నాయి. వాళ్ళ వయసుతో సహా, వాళ్ళ గుణాలతో సహా, వాళ్ళ లక్షణాలతో సహా బట్ట బయలు చేస్తాను బిడ్డ. జాగ్రత్తగా విను, గుండె గుప్పెట్లో పెట్టుకుని ధైర్యంగా విను. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రహస్యం. జాగ్రత్త. ఆ ఇద్దరూ కూడా ఈ పెట్టెలో దాక్కుని ఉన్నారు. చూడు, ఇక్కడ ఒక పెట్టె ఉంచాను, ఆ పెట్టెలో దాక్కుని ఉన్నారు వాళ్ళిద్దరూ. అసలు వాళ్ళెవరు? వాళ్ళ రూపేంటి? వాళ్ళ రంగు ఏంటి? వాళ్ళ లక్షణాలు ఏంటి? వాళ్ళు ఎక్కడుంటారు? నీకు తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, కొత్త వాళ్ళ? అసలు ఎందుకు మీ భార్యాభర్తల్ని విడగొట్టాలనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ చూపు నీ మీద పడింది, నీ కుటుంబం మీద పడింది, మీ బంధం మీద పడింది? ప్రతి ఒక్కటి చెప్పబోతున్నా బిడ్డ. అందుకే ఈరోజు పరుగు పరుగున వచ్చేసాను అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా భక్తుడిని వదిలేసి. ఎందుకంటే నేను ముందు హెచ్చరించాలని. ఈ సమయంలో నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్త చేసినా, ఆ తర్వాత నేను కూడా ఏమీ చెయ్యలేను. జాగ్రత్త. ఎందుకంటే అలాంటి ఒక స్థితి నుంచి ఈరోజు నీ కోసం పరుగు పరుగున వచ్చానంటే అర్థం చేసుకో విషయం ఏంటి అని. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఖచ్చితంగా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మనకు తెలిసిన గురువు గారండి ఎంతో మంది ప్రాబ్లమ్స్ని చాలా సులభంగా పరిష్కరించేసారండి. అది కూడా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో, మీ సమస్య ఏదైతే ఉందో అది ఫోన్లో వివరంగా చెప్తే చాలు, దానికి తగిన పూజలు చేసి చాలా కొద్ది సమయంలోనంటే రోజుల్లోనే దానికి పరిష్కారం అందిస్తారండి. ఎంత పెద్ద సమస్య అయినా కూడా దాని నుంచి బయటపడవేస్తారు. ఎంతోమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఇలా గురువుగారి వల్ల అయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఎంతో హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే కూడా ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ, ఈ రోజుటి సందేశం మామూలు సందేశం కాదు. ఇది నీ జీవితానికి సంబంధించింది, నీ బంధానికి సంబంధించింది, నీ జీవితానికి సంబంధించింది. అందుకే ఎంతగా చెప్తున్నా, మరీ చెప్తున్నా. అక్కడ నా భక్తులందరూ నా కోసం ఎదురు చూస్తుంటే కూడా, వాళ్ళ కష్టాలతో కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు మొర పెట్టుకుంటే ఉంటే కూడా అందరినీ పక్కకు పెట్టేసి నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చేసాను అంటే దాని వెనుక ఎంత ఆతృత ఉందో అర్థం చేసుకో తల్లి. అందుకే అంటున్నా, సగంలో ఈ వీడియోని ఆపేసి వెళ్ళకు, ఆపదలో పడతావు. జాగ్రత్త. ఎందుకని అంటే ఒక ఇద్దరు వ్యక్తులు బిడ్డ, ఇద్దరు కూడా స్త్రీలు. ఆ కిలాడి లేడీలో నీ జీవితం మీద కన్నేశారు, నీ బంధం మీద వాళ్ళు కన్నేశారు. ఎలాగైనా మిమ్మల్ని విడగొట్టాలి, మిమ్మల్ని కష్టాలు పాలు చెయ్యాలి, మీరు ఎదిగి రాకూడదు, మీరు నష్టపోవాలి అని వాళ్ళు పెద్ద స్కెచ్ వేస్తున్నారు బిడ్డ. అందుకే ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పనులు కాసేపు పక్కన పెట్టేసి, ఎవరూ లేని చోట ప్రశాంతంగా ఉన్న చోటికిరా, ఒంటరిగా ఉన్న చోటికిరా, ఎవరి చెవిన పడకుండా ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది విను. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నాశనానికి, నీ ఇంట్లో ఉన్న అశాంతికి కారణం ఏ దేవుడో, ఏ గ్రహమో, నీ సాయి కూడా కాదు.
నీ చుట్టూ ఉన్న ఇద్దరు కిలాడి స్త్రీలు. అవును, నువ్వు విన్నది అక్షరాల నిజం తల్లి. ఇద్దరు ఆడవాళ్లు నీ జీవితం మీద, నీ ఎదుగుదల మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లోంచి వస్తున్న ఆ అసూయ నరఘోష నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తోంది. నీకు తెలుసా? నువ్వు వెంటనే వాళ్లను గుర్తించి నేను చెప్పే ఈ చిన్న పని చెయ్యకపోతే నీ జీవితం, నీ సంసారం, నీ బంధం, నీ ఆర్థిక పరిస్థితి ఒక నరకంలా మారిపోతుంది. జాగ్రత్త. నేను ఇది నిన్ను భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు, హెచ్చరించడానికి చెబుతున్నా. జాగ్రత్తగా ఉండమని మేలుకొలుపుతున్నా. అందుకనే ఆ జాగ్రత్త కోసం చెబుతున్న పచ్చి నిజం ఇది. నేను ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో, వారి లక్షణాలు ఏంటో, వారిని ఎలా వదిలించుకోవాలో వివరంగా చెప్పబోతున్నా బిడ్డ. జాగ్రత్తగా విను. కానీ అంతకంటే ముందుగా ఇక్కడ నువ్వు ధైర్యంగా ఉండు. ఏదొచ్చినా కూడా నేను చూసుకుంటాను అన్న ఒక నమ్మకం నా మీద ఉంచు. నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను. ఇలాంటి దుష్ట శక్తులని నీ జీవితంలో నుంచి తరిమి తరిమి కొడతాను. నీకొచ్చిన భయం ఏమీ లేదు. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రాబోతున్న కష్టమో నష్టమో నీ వెనుక జరుగుతున్న కుళ్ళు కుతంత్రాల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ కుట్రల నుంచి నువ్వు బయటపడాలి. అందుకే చెబుతున్నా, ఎన్ని పనులున్నా కాసేపు ఆపు. మధ్యలో ఆపేస్తే నువ్వు ఆపదలో పడిపోయినట్టే. జాగ్రత్త. ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడు. ఈ సందేశం పూర్తిగా నీకు అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు ఓం సాయిరామ్ అంటూ రాయి బిడ్డ. నువ్వు ఇలా రాయగానే నీ చిరునామా నాకు తెలిసిపోతుంది. నీ మనసులో ఉన్న కష్టం నాకు అర్థమైపోతుంది. కాబట్టి నన్ను ఒక్కసారి మనసులో తలుచుకొని నమ్మకంతో, శ్రద్ధ సబూరితో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ రాయి. అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండటానికి ఇష్టపడతావంటే ఎప్పుడూ న్యాయంగా ఉండటానికి ఇష్టపడతావు. ఎవరికి అన్యాయం జరగకూడదు అని అనుకుంటావు. కానీ ఒక అద్భుతమైన ఇలాంటి మనస్తత్వం నీకు మాత్రమే సొంతం. నీ ఇంట్లో 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు పక్కవాడికి సాయం చేసే గొప్ప మనసు నీది. నువ్వు ఎవరితోనైనా గొడవ పడితే గడ్డలో నువ్వే వెళ్ళి పలకరించేస్తావు. నీ మనసులో ఏ కల్మషము ఉండదు. అందుకే ఈ సాయికి నువ్వంటే అంత మక్కువ. కానీ ఈ లోకం నీలా లేదు బిడ్డ. నువ్వు పెట్టిన అన్నం తిని నీ ఇంట్లోని కూర్చొని నీకే గోతులు తవ్వే మనుషులు నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళని నువ్వు ఒక కంట కనిపెట్టాలి కదా. నువ్వేమనుకుంటావో తెలుసా? అందరూ నా వాళ్లే అని అనుకుంటావు. నిజమేనా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావో నాకు తెలుసు. నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా బాబా, నాకెందుకు ఈ కష్టాలు ఇస్తున్నావు అంటూ నువ్వు నీ సాయిని నిలదీసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. అవునా కదా? నేను చెప్పేది నిజమైతే నిజమే బాబా అంటూ ఇక్కడ నాకు చెప్పు. నీకు ఉన్న అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా? మొహమాటం మరియు అందరినీ గుడ్డిగా నమ్మేయటం. నువ్వు నవ్వు మొహం చూసి అందరూ నా వాళ్లే, నా స్నేహితులే, నా ఆప్తులు అనుకుంటావు. కానీ నీ ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు కొన్నా, నీ భార్య భర్తలు సంతోషంగా ఉన్నా, మీ పిల్లల చదువులో ముందున్నా, నీ వెనుక ఉన్నా వాళ్ళకి కడుపు మండిపోతుంది. ఆ కడుపు మంట రగిలిపోతున్నప్పుడు ఈ మంటే రగిలిస్తుంది ఆ ఇద్దరు స్త్రీలను కూడా. ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు అంటే వాళ్ళకి కొమ్ములు ఉండవు, క్రూరమైన కూరలు ఉండవు. వాళ్ళు చీర కట్టుకొని బొట్టు పెట్టుకుని చాలా అందంగా అమాయకంగా కనిపిస్తారు మంచి వాళ్ళల్లా. కానీ వాళ్ళ నాలుక మీద విషం, మనసులో కుట్ర ఉంటుంది. మొదటి స్త్రీ, ఆమె లక్షణాలు చెబుతాను, జాగ్రత్తగా విను. ఆమె నీకు చాలా దగ్గరి బంధువు, లేదా నీ ఇంటి పక్కనే ఉండే వ్యక్తి కావచ్చు. ఈమె ఎప్పుడు నీ ఇంటికి వస్తూ వెళుతూ నీ ఇంటి మీద కన్నేసింది. నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది ఆమె ప్రధాన ఉద్దేశం. ఏమండి, మీ ఆయన లేదా మీ ఆవిడ మీ మాట వింటున్నారా? మీతో ప్రేమగానే ఉంటున్నారా? మీరు చెప్పిందంతా చేస్తున్నారా? ఎందుకు మొన్న అలా అరుస్తున్నారు? మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఈ మధ్యకు కొన్న స్థలం రేటు ఎంత పెరిగింది మీది? ఇలా పని కట్టుకుని నీ సొంత విషయాలు లాగుతుంది. నువ్వు అమాయకంగా ఓ అక్కలాగానో చెల్లెల్లాగానో స్నేహితురాల్లాగానో భావించి అన్నీ చెప్పేస్తావు కదా. వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ, నా విషయాలన్నీ తెలుసుకుంటున్నారు, అడుగుతున్నారు ఎంతో ప్రేమగా అంటూ పువ్వు సగుచ్చినట్టు చెప్పేస్తావు. అంతే. ఆమె నీ ముందు అయ్యో అవునా చాలా సంతోషమండి అని నవ్వుతుంది. కానీ ఆమె నీ గుమ్మం దాటి బయటకు వెళ్ళిందో అప్పుడు చూడ ఇంకా వీళ్ళకి అంత లేదులే, అంతా కూడా అప్పుల పాలైపోయారు, రేపో మాపో అడుక్కు తింటారు అని 10 మందికి ప్రచారం చేస్తుంది. ఆమె నీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని చూసి లోపల కుళ్ళిపోతూ ఉంటుంది. ఆమె కంటి చూపు నీ ఇంటికి పట్టిన దరిద్రం బిడ్డ. ఇక రెండవ స్త్రీ, ఆమె లక్షణాలను విను. ఆమె దూరం నుండి కూడా నిన్ను గమనించే వ్యక్తి. నీ ఆఫీస్లో పనిచేసే చోట కావచ్చు, నీ దూరపు బంధువుల్లో కావచ్చు,
ఈమెకి నువ్వంటే ఎప్పుడూ ఒక రకమైన పోటీ. నువ్వు ఒక పట్టు చీర కొంటే ఆమె 2 కొనాలి అనుకుంటుంది. లేదా ఒక బైక్ కొంటే ఆమె ఇంకా మంచిది కొనాలి, వాళ్ళు ఇంకా మంచిది కొనాలి అనుకుంటారు. నీ స్థాయిని చూసి తట్టుకోలేక నీ మీద లేనిపోని నిందలు కూడా వేస్తుంది. చూసావా వాళ్ళ పొగరు కాస్త డబ్బు రాగానే ఎలా ఎగరెగిరి పడుతున్నారో అంటూ నీ వ్యక్తిత్వాన్నే చెడ్డగా చూపిస్తుంది. మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని ఎవరెవరితోనో మీ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఇక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే మీరు ఎప్పుడు తిన్నా ఉన్నా పస్తులున్నా కూడా మీ బంధం ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కష్టం పైకి కనిపించనివ్వరు. నలుగురికి కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్టు కనిపిస్తారు. ఈ స్త్రీకి ఏమవుతోంది అంటే ఆమె కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారు కదా, వీళ్ళని విడగొట్టేయాలి అంటూ వెనక ఏదేదో చేస్తోంది. జాగ్రత్త, ఆ అవకాశం ఇవ్వకు. ఈ రెండవ స్త్రీ వదిలే నిట్టూర్పులు, ఏడుపు నీ ఇంటికి ఒక అదృశ్యమైనటువంటి ఒక నకారాత్మక ప్రతికూల శక్తిగా మారిపోయి ఆ ప్రతికూల శక్తిని నీ ఇంటికి పంపిస్తున్నాయి బిడ్డ. ఆ నెగిటివ్ ఎనర్జీని నీ ఇంట్లోకి పంపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఏడిస్తే నాకేంటి బాబా, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ బిడ్డ, నరదృష్టికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నరదృష్టి నల్లరాయిని సైతం పగలగొట్టేస్తుంది. ఈ ఇద్దరు స్త్రీల వల్ల నీ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి నరకం నడుస్తుందో నేను చెబుతాను విను. ఆరోగ్య సమస్యలు, ఆ కారణంగా నీ ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, ఏ పని చేయాలనిపించకపోవటం, బద్ధకంగా ఉండటం, ఏమి తినకపోవటం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేవు, రిపోర్ట్లన్నీ మామూలుగానే ఉంటాయి, కానీ జబ్బు తగ్గదు. ఆర్థిక పతనం, చేతికి వచ్చిన డబ్బులు వచ్చినట్లే నీళ్ళల్లా ఖర్చు అయిపోతాయి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు ఆ ఖర్చు ముందుగానే అయిపోతుంది. అనవసరమైన రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో శాంతి లేకపోవటం, అశాంతి. నిన్నటి వరకు ప్రేమగా మాట్లాడుకున్న మీ భార్యాభర్తలు ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే మండిపోయేలా గొడవలు పడుతున్నారు. పిల్లలు మాట వినటం లేదు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ వాతావరణం, ప్రతికూల శక్తులు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఆ కిలాడి స్త్రీలు నీ గుమ్మంలో తొక్కినప్పుడు, నీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు విడుదలైన నరఘోష వల్లే ఇది. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో నీ ఆస్తులు అమ్ముకోవాలి, నీ బంధం విడిపోయే ప్రమాదం ఉంది. ఇలా అన్నీ కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, లేదా కోర్టు మెట్టు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. దయచేసి మేల్కో బిడ్డ, జాగ్రత్త. కానీ నువ్వు భయపడకు. నీ వెంట నీ సాయి ఉన్నాడు. సాక్షాత్తు నీ సాయి నడుస్తున్నాడు, నడిపిస్తాడు. నీకు ఒక రక్షణ కవచంలో ఉంటాడు. నీ పక్షాన ఉన్నాడు, నేనున్నాను. ఆ ఇద్దరు స్త్రీల అసూయ నుండి కూడా, వాళ్ళ నరఘోష నుండి నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నీ ఇంట్లో మళ్ళీ పాత రోజుల్లో నవ్వులు పోయటానికి నేను కొన్ని అద్భుతమైన, అతి శక్తివంతమైన ఒక ఉపాయం చెప్తాను. జాగ్రత్తగా విను. ముందు ఒక పెన్ను కాగితం తీసుకుని రాసుకో. మొదటి పరిహారం, గుమ్మానికి బంధనం. ఈ కిలాడి స్త్రీల దృష్టి నీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేశాక ఒక పసుపు రంగు వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా పటిక, ఆలం వేసి మూటకట్టు. దాన్ని నీ ఇంటి సింహద్వారానికి కట్టు. వాళ్ళ కన్ను ఆ మూట మీద పడిన మరుక్షణం వాళ్ళ ప్రతికూల శక్తి మొత్తం అక్కడికక్కడే భస్మం అయిపోతుంది. రెండవ పరిహారం, లవంగాలు, కర్పూరం, హారతి. రోజు కూడా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత నీ ఇంట్లో ఆ స్త్రీలు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక మట్టి ప్రమిదలో ముద్ద కర్పూరం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి కాల్చి ఆ పొగను ఇల్లు మొత్తం చూపించు. ముఖ్యంగా మూలల్లో చూపించు. దీనివల్ల వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి దరిద్రం ఇల్లు దాటి పారిపోతుంది. మూడవ పరిహారం, మౌన వ్రతం. ఇది చాలా ముఖ్యం. ఇదే అత్యంత ముఖ్యమైన పరిహారం. రేపటి నుండి నీ జీవితంలో జరిగే మంచి విషయాలు, నీ భవిష్యత్తు ప్రణాళికలో, నీ బ్యాంకు బ్యాలెన్స్ గురించి ఏ ఒక్కరితోనూ పంచుకోకు. ఈ ఇద్దరు స్త్రీలు నీ గురించి ఎంత తియ్యగా మాట్లాడినా, ఏదో ఉన్నామండి భగవంతుడి దయవల్ల అని చెప్పి అక్కడి నుండి తప్పుకో. నీ రహస్యాలే వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి ఆయుధాలను ఇవ్వకు. నాలుగవ పరిహారం, ఇక్కడ ఏం చేయాలి అంటే నువ్వు మంగళవారం, శుక్రవారం నాడు నీ ఇంట్లో ధూపం, దీపం అన్నీ వేసుకో. ప్రతిరోజు కూడా ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. ఇంట్లో దైవనామస్మరణ జరుగుతూ ఉండని. చెడుగా మాట్లాడుకో, ఎవరిని చెడు ఆలోచించుకో. నువ్వు చెడుగా ఎప్పుడు మాట్లాడతావో ఎదుటి వాళ్ళ చెడు కూడా నువ్వే ఆకర్షించుకుంటావు. కాబట్టి జాగ్రత్త. నీ సాయి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. నువ్వు ఒంటరి కాదు బిడ్డ. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది నీ మీద పడి ఏడ్చినా నీ వైపు ధర్మం ఉంది. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష.
ఆ రక్ష ఆ ఇద్దరు కిలాడి స్త్రీల పతనం అతి త్వరలోనే కల్లారా చూస్తారు. నీ మీద వాళ్ళు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు సాయి నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాడు. నువ్వు తల ఎత్తుకుని రారాజులాగా మహారాణిలాగా బ్రతికి తీరుతావు. ఇది నా వాక్కు, సాయి వాక్కు. సాయి వాక్కు ఎప్పుడూ కూడా పొల్లుపోదు బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి.